ఓకే గైస్, ఇది నా సీక్రెట్ ఆక్టా స్ట్రాటజీ. సో ఇది జస్ట్ ఆప్షన్స్ బేస్ చేసుకొని క్రియేట్ చేసుకున్న స్ట్రాటజీ అనమాట. సో ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్స్ వస్తాయో అప్పుడు నేను సెల్ ఎంట్రీస్ని ప్లేస్ చేస్తాను. సో యూజువల్గా మనం బై కూడా చేయొచ్చు, బట్ బైలో త్వరగా మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను సెల్ పొజిషన్స్ని క్రియేట్ చేస్తాను. ఇది బోత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్స్లో కూడా వర్క్ అవుతుంది. బట్ మనం ఎప్పుడు ఇండెక్స్లోనే ట్రేడ్ చేస్తుంటాం కాబట్టి నేను ప్రస్తుతానికి నిఫ్టీని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. నిఫ్టీలో ఈజీగా ఒక 10 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 30 to 40 పాయింట్స్ మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఎంట్రీని అయితే తీసుకున్నాను 61 రూపీస్ దగ్గర. 17,750 కాల్ ఆప్షన్ని సెల్ చేశాను. సారీ, పుట్ ఆప్షన్ సెల్ చేశాను అనమాట. సో ఒకవేళ మీరు బయింగ్ సైడ్ ఉండాలనుకుంటే ఎప్పుడైతే క్రాస్ ఓవర్ వస్తుందో ఇక్కడ పింక్ లైన్ ఉంది కదా, ఆ పింక్ లైన్లో మనం బై చేయొచ్చు అనమాట ఆపోజిట్లో. సో ఇది నా సీక్రెట్ స్ట్రాటజీ. సో నా ఇండికేటర్ని బేస్ చేసుకొని ఈ ఆప్షన్ ఆక్టా స్ట్రాటజీని యూస్ చేసుకుంటున్నాను నేను. సో ఇది డైలీ నిఫ్టీలో మనకి ఒక 10 పాయింట్స్ని అయితే మినిమం 10 పాయింట్స్ రాకుండా అయితే ఎప్పుడు ఉండదు. మనకి ఈజీగా 80 to 90% యాక్యురేట్తో ఇది మూవ్ అవుతూ ఉంటుంది. సో నేను కూడా దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ మార్కెట్ కొంత సమయం తర్వాత మరలా డౌన్ సైడ్కి వచ్చేసింది. కొంత అప్ సైడ్ మూవ్ అయినప్పటికీ కూడా మరలా డౌన్ సైడ్కి వచ్చేసింది. నేను 50 రూపీస్ని టార్గెట్గా పెట్టుకున్నాను. 61 రూపీస్లో సేల్ చేసుకున్నాం. 50 రూపీస్ని టార్గెట్గా పెట్టుకున్నాం. ఓకే, సో ఆ 1 రూపీ అనేది ఛార్జెస్ కోసం అనమాట. సో లెట్స్ సీ, చూద్దాం అది హిట్ అవుతుందా లేదనేది. సో మోస్ట్లీ ఇది హిట్ అవ్వడానికే ఎక్కువ ప్రాబిలిటీ ఉంది. సో చూద్దామండి. సో మార్కెట్ కూడా మొన్న డౌన్ అయినా నిన్న చాలా అప్ సైడ్కి వచ్చేసింది. సో స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే మీరు ఎప్పటికి కూడా దాన్ని మంచి రిజల్ట్స్ తీసుకోరనమాట. సో ఒక స్ట్రాటజీని ఫిక్స్ అయ్యి దాంతో ట్రావెల్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరోజు మీరు దాన్ని మరింత ఇంప్రూవ్ చేసుకోగలరు. సో నేను మీకు ఇచ్చే సజెషన్ అదే అనమాట. ఏ స్ట్రాటజీ అయినా కానివ్వండి, అది జస్ట్ 50% యాక్యురేట్తో ఉన్నా సరిపోతుంది అనమాట. సో దాన్ని మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని ఇంకా బెటర్గా మాడిఫై చేసుకోవచ్చు మీరు. సో అదే ఇక్కడ జరిగింది, నేను చేసింది కూడా అదే అనమాట. సో ఇది మనం జస్ట్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం టార్గెట్ని సెట్ చేసాము ఇక్కడ, అండ్ మన ఎంట్రీని కూడా ఫిక్స్ చేసాము. మోస్ట్లీ మన స్టాప్ లాస్ ఇక్కడ ఉన్న సూపర్ ట్రెండ్ లైన్ అనమాట. ఓకేనా. సో ఆల్మోస్ట్ నా టార్గెట్ని అయితే హిట్ చేసేసింది ఇది. సో నేను ఎగ్జిట్ కూడా తీసేసుకున్నాను ఈ లెవెల్లో. 61 to 50 రూపీస్కి మనం ఎగ్జిట్ తీసేసుకున్నాం. ఓకే, యూజువల్లీ మోర్ దాన్ ఇస్తుంది, బట్ 17,800 దగ్గర ఉందని నేనైతే పొజిషన్ క్లోజ్ చేసేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.